వేరొక పార్టీల ఎన్నికే మా పార్టీకి వచ్చినారు. మా పార్టీ కార్యక్రమాలు నచ్చి ఈ ప్రభుత్వానికి వెన్నుదండగా వచ్చాను. వారి గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాత తరం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడుకోవాలనేది పిసిసి అధ్యక్షుడి యొక్క తపన. ఆ తపనలో నాకు కూడా కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని సమతుల్యం పాటించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది, వారిని కోరడం జరిగింది. మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో వాటన్ని కూడా ఛేదించి చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల అవసరం మేరకు వెసులుబాటు చేసే విధంగా దాన్ని మోడిఫై చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రేషన్ కార్డులో కానీ ఇందిరా మిల్లులో కానీ ఇవన్నిట్లో కూడా లొసుగులు ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. నిజమైన లబ్ధిదారుడు కాకుండా పక్కదారిని వచ్చిన వాడు అర్హత లేని వాడు వస్తే డెఫినెట్గా దాన్ని స్క్రూటినీ చేయాలి. అర్హత కలిగిన ఎవరైనా తప్పిపోతే వారిని ఆదుకునే విధంగా దీన్ని కొంచెం మాడిఫై చేయాల్సిన కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దయ్యాలు వేదాలు వల్లిస్తాయట పాతకాలం. నాకు కూడా తెలియదు, విన్నాను. ఇప్పుడు 10 ఏళ్ళు రాక్షసులాగా ఈ రాష్ట్రాన్ని భక్షించి 10 ఏళ్ళు ఏం వెలగబెట్టారు? ఇవాళ ఇంత బహత్తరమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎందుకు ఇవ్వలే బీద ప్రజానికని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు మీరు 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలే? అన్ని దొంగ మాటలు చెప్తా ఉన్నారు. 6 లక్షలు ఒక లెక్క అమ్మా, 3.5 కోట్లలో 3.5-4 కోట్ల ప్రజల్లో అసలు ఏమి ఇవ్వలేదని నేను చెప్తాను. నాకున్న లెక్క ప్రకారం ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం మీరు గుర్తించలేదు 10 ఏళ్లుగా? అంటే బీద ప్రజానికం యొక్క బాధ మీకు పట్టలే. డబుల్ బెడ్రూమ్ ప్రతి ఎన్నికలో మాట్లాడిన మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో ఈ కేటీఆర్ గారు లెక్క చెప్పాలి. మీకు దమ్ము, ధైర్యం, ప్రజాస్వామ్య నమ్మకం, నేను ఒక రాజకీయ నాయకుడు, నాకు కొంత విలువ ఉంది, ప్రజల్లో నాకు కొంత పరువు ఉంది అనుకుంటే మీ అందరినీ పిలిచి లెక్క చెప్పాలి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఈ 10 ఏళ్లలో. అరే మీకు మాకు పోలికేంటయ్యా? మీరు 10 ఏళ్లలో చేయలే, మేము సంవత్సరం చేసి చూపిస్తా ఉన్నాం. సత్తాగల నాయకత్వం ఉంది మా దగ్గర, సత్తాగల ప్రభుత్వం మాది. కాబట్టి మీరు 10 ఏళ్ళు పడుకున్నారు, మేము సంవత్సరం 12 మాసాల్లో ఈ కార్యక్రమాలను చేసి చూపిస్తా ఉన్నాం. ఏ రకంగా చేస్తా ఉన్నాం? మీకు ఆర్థిక వెసులుబాటు ఉండే ఆ రోజు, ఇలా ఆర్థిక నిర్బంధం ఉంది మాకు. ఇలాంటి సమయంలో చేసి చూపిస్తా ఉన్నాం. ఇంకా మీరు మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు ఇంకా పగటికల్లుగా అంటా ఉన్నారు. ఇంకా కేసీఆర్, కేటీఆర్ ఇంకా మాకు రాజకీయ మనగంటు. నేను చాలా సందర్భాలు చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయమై ఉన్నారు. అదే ప్రయత్నం, ఆ గొప్పతనం మాది. అందుకే మేము గొప్ప వాళ్ళం ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం? ఇంత నిర్బంధం ఉన్నా దాన్ని ఛేదిస్తా ఉన్నాం. ఆయనకున్న వెసులుబాటు మాకు లేదు. అప్పు చేసిపోయినాడు. అవును, ఎవరితో ఉంటుంది, రేపు ఇంకో కొత్త పార్టీ వస్తుందో ఎవరితోనూ ఉండేది ఉంటుంది. బట్ బీఆర్ఎస్ మాత్రం ఉండదు. రాజకీయ ముఖచిత్రంలో 4 ముక్కలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుంది. వెరజాయేటోడు వస్తూ అందులో ఎవడో ఒక నాయకుడు వస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రేపు బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కూడా చెప్తా ఉన్నాను, తండ్రి కొడుకులు తప్ప అంటే మీకు అర్థమైంది, ఇంకెవ్వరు మిగలరు. చూద్దాం, అడుగులు ఎట్టేస్తారో చూద్దాం. ఎవరు ఎట్టుపోతారనేది భవిష్యత్ తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరిని ఆహ్వానించలే. సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాము. ఎవరి మీద చర్యలు? జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడినా తెలియదు, కానీ
నాకు తెలిసి 12 మాసాల్లో ఎవరి మీద కూడా రాజకీయ కక్ష సాధింపు జరగలే. మేము 10 ఏళ్లలో అనుభవించిన గృహ నిర్బంధాలు ఇవాళ లేవు. మేము ధర్నా చౌక్ ఎత్తివేయలే. లేదు లేదు ఎక్కడ లేదు, ఎక్కడ కూడా జరగట్లేదు. ప్రజాస్వామ్యంలో మేము గృహనిర్బంధం చేయగలిగితే కేటీఆర్ హరీష్ రావు ఇంత బాటంగా బయటకు వచ్చి ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛ కదా. కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు ఇంత బాటంగా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? ప్రజలు రెచ్చగొట్టగలుగుతున్నారు. మేము ఇచ్చిన స్వేచ్ఛనే కదా, మా ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛనే కదా. ఎవరి మీద కక్షాదింపు లేవు. కానీ ఒకటి, తప్పు చేస్తే ఎవరు శిక్ష పడకుండా తప్పించుకోలేరు. అది మనం చూస్తూ ఉన్నాం. చట్టరీత్యా పనులు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆనాడు పివి నరసింహ మొదలుకొని ఈనాడు రేవంత్ రెడ్డి వరకు ఎవరు కూడా కక్షాదింపు చర్యలు చేయట్లేదు. మా పద్ధతి కాదు అది, కాంగ్రెస్ సిద్ధాంతమే కాదు. కాకపోతే ప్రజలు ఏదైతే ఆకాంక్షలతో ఆశలతో ఈ రాష్ట్రం దోపిడీకి గురైంది కాబట్టి ఆ దోపిడీకి గురి చేసినటువంటి దొంగల్ని మీరు శిక్షించాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా ప్రజాస్వామ్య పద్ధతిలో లీగల్ పరివ్యూలో చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మోస్ట్లీ ఫిబ్రవరి మాసంలో ఉంటుంది. ఏం ఉండవు, ఇదంతా టెంపరీ నడుస్తుంది. ప్రజలు మాతో ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తున్న తీరు మీరు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి మీరు చూస్తూ ఉన్నారు. ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఏ రకంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. సంక్షేమం అభివృద్ధి పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు కావాల్సింది కూడా అదే.